ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరీ ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్న పెద్దలకు మరి ప్రసాద్ రెడ్డి గారికి ఆయనతో పాటు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం, అస్సలాం అలైకుం. రాజశేఖర రెడ్డి గారి గురించి 3 గంటలు కాదు, 3 రోజులు కాదు, 3 నెలలు పెట్టినా ఖచ్చితంగా వినేటోళ్ళు ఉంటారు, చెప్పేటోళ్ళు ఉంటారని చెప్పి నమ్మే మనుషుల్లో నేను కూడా ఒక్కరిని అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. నాకు రాజశేఖర రెడ్డి గారితో పనిచేసే అదృష్టం రాలేదు, కానీ ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో నేను ఆ రోజు అమెరికాలో ఉన్నా. 2 రోజులు అన్నం తినలేదు, 2 రోజులు ఏడుస్తూనే ఉన్నా. నాకు కూడా అర్థం కాలేదు. అలాంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి మా నాన్న గురితో వినిందే కానీ చూడలేదు, కలవలేదు. కానీ ఆయన నా మనసుకు అంత టచ్ చేశాడంటే మరి చూసిన వాళ్ళు, కలిసి పని చేసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని చెప్పి నేను ఈ రోజుకి కూడా అనుకుంటూ ఉంటా. నిజంగా చెప్పాలంటే 5 సంవత్సరాల లోపలనే ఒక రైతుకు ఏ కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని తీర్చే విధంగా జలయజ్ఞం తీసుకొని రావడము, ఒక పేదవానికి ఆరోగ్య పరిస్థితుల్లో డబ్బులు సమస్య ఉండకుండా అతనికి మంచి ఆరోగ్యం కలగాలని చెప్పి ఒక ఆరోగ్యశ్రీ పథకం తీసుకొని రావడం, పేద పిల్లలు చదువుకోవాలంటే డబ్బు అడ్డం రాకూడదని చెప్పి వాళ్ళకు ఫీజు రింబర్స్మెంట్ తీసుకొని రావడము, ఇందిరమ్మ ఇల్లులు కట్టడము. అలా చూసుకుంటూ పోతే ఒకవైపు గుడ్ గవర్నెన్స్ చేసుకుంటూ హైదరాబాద్ నగరాన్ని కూడా అభివృద్ధి చెందిందంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. ఎయిర్పోర్ట్లు ఉండని, పోర్ట్లు ఉండని, ఓఆర్ఆర్ ఉండని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండని, ఇండస్ట్రీస్ ఉండని, ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. ఒక పల్లెటూరుకి ఏం కావాలా చేశారు, ఒక మహానగరానికి ఏం కావాలో చేశారు, ఆంధ్ర ప్రాంతానికి చేశారు, తెలంగాణ ప్రాంతానికి చేశారు, ప్రతి ఒక్క కులానికి చేశారు, ప్రతి ఒక్క మతానికి చేశాడు. దానికోసమే రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడిగా ఈ రోజుకి కూడా ప్రతి గుండెలో బతికి ఉన్నాడు. అది ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా బతికి ఉన్నాడు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను మీకు అందరికీ తెలియజేసేది ఒకటి, మా నాన్నగారు నాకు అమెరికా నుంచి వచ్చిన 2011 జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. 2-3 రోజుల నుంచి కొంచెం మాట్లాడాలరా నీతో అని చెప్తున్నాడు. ఏంది నాన్న అని చెప్పిన. అరే అమెరికాకు మళ్ళీ వెళ్ళిపోతావా అన్నాడు. అవును వెళ్ళిపోతా అన్న. ఎందుకు పోతావు అన్నాడు. ఎందుకు పోతావు అంటే అంత మంచి లైఫ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, బాగుంది, బాగా సెటిల్ ఉన్నా నేను. లేదు నువ్వు ఉండిపో అన్నాడు. ఎందుకు ఉండిపోవాలన్నా, నేను ఏం చేయాలి ఇక్కడ అన్నాడు. అరే రాజశేఖర రెడ్డి గారి కొడుకుకు ఈరోజు అవసరం ఉందిరా మనది. ఏ మనిషి అయితే అడిగినా చేసినాడు, అడగకుండా చేసినాడు, అలాంటి మనిషి కొడుకుకు మేము కొంచెం నిలబడితే నాకు ఒక తృప్తి ఉంటుందిరా. నువ్వు అమెరికా పోవద్దు, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారితో మనం ప్రయాణం చేద్దామని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా రాష్ట్ర స్థాయిలో ఒక ఈరోజు గుర్తింపు వచ్చిందంటే మా అన్నకు నేను జగన్ అన్ననే చెప్తా కానీ యా సార్ అని చెప్పనని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైతే చెప్తుంటారో ఆయనకు సార్ అని చెప్పాలంట, అది చెప్పాలంట, ఇది చెప్పాలంట లేదు, మాకు జగన్ అన్న అన్ననే. మరీ ముఖ్యంగా మైనార్టీస్ తరపు నుంచి ఇప్పుడే ఆ అబ్బాయి చెప్పాడు, మీకందరికీ తెలియజేయాలన్నా, కొత్త తరం కూడా ఉంది, మీరు కూడా తెలుసుకోవాలన్నా. ఈరోజు 2004లో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత జస్టిస్ రాజేందర్ సచార్ గారిని ఒక కమిటీ వేశారు. మైనార్టీల స్థితిగతులు తెలుసుకోండి అని చెప్తే ఎస్సీల కన్నా హీనంగా ఉన్నారు, మాల్ న్యూట్రిషన్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ లేదు, పావర్టీలో ఉన్నారు అని చెప్పి ఆయన 2006లో రిపోర్ట్ ఇచ్చారు. కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి డాక్టర్ అంటే మనిషిని చూస్తే ఆయన సమస్యని కనుక్కునే అంత గ్రేట్ నాయకుడు. కాబట్టి 2004 కన్నా ముందు ఏదైతే పాదయాత్రలు చేశారో దాంట్లో ఆయనకు ఎంతోమంది ముస్లిం చెప్పారు, సార్ మేము బీద వాళ్ళం ఉన్నాము, మాకు రిజర్వేషన్ ఇవ్వండి, ఇప్పుడు ఉండే ప్రభుత్వము
మాకు ఓట్ల కోసము ఉపయోగించుకుంది సార్. తర్వాత కరివేపాకులుగా తీసి పడేసింది సార్. మీపైన నమ్మకం ఉంది సార్, మీరు మాకు చేయండి అని చెప్తే 2004లో జస్టిస్ సాచార్ గారు ఇచ్చే రిపోర్ట్ కన్నా ముందు భారతదేశంలో 5% రిజర్వేషన్ ఇచ్చి గుర్తించిన ఏకైక నాయకుడు ముస్లింస్కి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆయనకి ఈరోజు కాదు ఎప్పటికీ కూడా మా సమాజం అంతా రుణపడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఎక్కువ సమయం తీసుకోకూడదు. నేను కూడా వినాలని చెప్పి వచ్చినా కానీ మాట్లాడే అవకాశం వస్తుంది, మాట్లాడతానని కూడా అనుకోలేదు. కానీ ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారికి చెప్తున్నా సార్, దీనికన్నా ఇంకా బ్రహ్మాండంగా చేయండి. ప్రతి అంటే ఈ రాష్ట్రంలోకి కాదు, ఈ దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి నిర్వహించుకుంటారు. మీరు దీనికన్నా పెద్ద ఎత్తున కూడా చేస్తే వైఎస్ఆర్ అభిమానులు మీకు తోడుగా ఉంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మీరు మాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగనన్న, జై జగనన్న. ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారిని, బండి మునిరెడ్డి గారిని మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత